హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొన్న ఎగ్మోర్ వెళ్ళినప్పుడు మనము గవర్నమెంట్ మ్యూజియం అని చెప్పని ఎగ్మోర్లో ఉంది కదా, దానికి వెళ్ళాము. అక్కడ వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ కాయిన్స్ వరకే సపరేట్ గ్యాలరీ ఉందన్నమాట. అంటే గ్యాలరీ అంటే ఒక పెద్ద గది అన్నమాట. అది ఎలా ఉంటుంది ఏందనేది మన వ్యూవర్స్ అందరి కోసం చూపించడం కోసం నేను ఈ వీడియో తీశాను అనమాట. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను ఏమని, మీకు లాంగ్ వీడియో దీంట్లో అప్లోడ్ చేస్తానని చెప్పని. అందువల్ల నేను ఇది అప్లోడ్ చేస్తాను అనమాట. అదిగో చూడండి, కాయిన్స్ గ్యాలరీ అంటే నిమ్నాస్టిక్స్ అంటారనమాట దీన్ని. ఇదిగో కాయిన్స్ గ్యాలరీ చూశారుగా, ఇత్తడి కాయిన్స్. అసలు మీరు గమనించండి, నీట్గా చక్కగా చదువుకోండి కావాలంటే నీట్గా. ఎందుకంటే అన్ని రకాల కాయిన్స్ గురించి చెప్పాలంటే ఇది జరిగే పని కాదు. అందువల్ల ఏంటంటే నీట్గా ఆడ రాసినవి కూడా చక్కగా వీడియో తీసా. నిదానంగా చూడండి, అసలు ఏ రాజుల కాలం నాటిది ఏంది, ఏ సెంచరీ కాలం నాటిది, మొత్తం కూడా ఏ టు జెడ్ మనకు 3 భాషలో ఉంది. హిందీ, ఇంగ్లీషు, తమిళం, ఈ 3 భాషలో ఉంది. అసలు చూడండి కాయిన్స్, ఎలాంటి కాయిన్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మనం ఎవరైనా సరే చెన్నై వెళ్తే అక్కడి నుంచి ఎగ్మోర్ వచ్చేది ఒక పావు గంటే. ఎవరైనా సరే ఫ్యామిలీతో వెళ్ళి చూశారంటే మాత్రం ఎక్సలెంట్. అసలు చూడండి కాయిన్స్ ఇలాంటివన్నీ కూడా మనం రియల్గా చూడాలని కూడా చూడలేము అనమాట. అసలు వివరణ ఉంది, అసలు ఎప్పటి నుంచి ఏ సంచుల నుంచి కనుగొనబడిన ఏంది అన్నీ కూడా వాళ్ళందరూ సేకరించి చక్కగా వివరించి, అది నాకు బాగా నచ్చింది అనమాట. అది అది చూడండి అవన్నీ కూడా ఎలా చక్కగా నీట్గా ఇచ్చేశారు. చూడండి సిల్వర్ కాయిన్స్, దీన్ని వచ్చేసరికి ఏంటంటే పంచమార్క్ కాయిన్స్ అంటారనమాట. అసలు ఏమేమి ఉంటాయి అనేది మనకి బ్రీఫ్గా అక్కడ మనకి స్టిక్కర్ రూపంలో అతికిచ్చారనమాట అన్నీ కూడా. అది చూడండి అసలు ఎలా ఉంటాయి అసలు కాయిన్స్. చూడండి పంచమార్క్ కాయిన్స్ అంటారన్నమాట అన్నిటిని. అంటే సెంచరీస్, అంటే దగ్గర దగ్గర 500-600 సంవత్సరాలు క్రితమే కూడా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ అన్నీ కూడా ఎక్కువ పంచమార్క్ కాయిన్స్ ఉన్నాయి. అందువల్ల బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట కాయిన్స్ అన్నీ కూడా చూడడానికి. చూడండి ఎక్సలెంట్గా ఉంటాయి, గోల్డ్ కాయిన్స్ అనమాట. ఇది చూడండి అసలు మనం విడిగా చూడడం కోసం ఎగ్జిబిషన్లో కూడా కనబడమండి మనకి ఇలాంటి కాయిన్స్. అలాంటివన్నీ కూడా మనకి మ్యూజియంలో చక్కగా భద్రపరిచి అసలు దాని యొక్క వివరణ కూడా రాశారు. గమనించండి ఎంత బాగున్నాయో చూడండి. అసలు అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట అన్నీ కూడా కాయిన్స్. చాలా చాలా దగ్గరగా తీశారనమాట, అందుకని మీకు అలా కనబడుతుంది నీట్గా. చూడండి అది ఒకప్పుడైనా కొన్ని దేశాలు ఏంటంటే చిల్లు కాయిన్స్ కూడా చాలా మంది చూశారు. ఇప్పుడు మీకు చూస్తున్నాయి కూడా కాయిన్సే. మీరు కత్తులు కటార్లు రేంచీలు అనుకోబాకండి, అవన్నీ కూడా కాయిన్స్. ఏ టైప్ కాయిన్స్ అనేది కూడా దాని మీద వివరణంగా రాశారు చక్కగా నీట్గా. చూడండి ఇలాంటి మనం విడిగా మీకు మీ ఎగ్జిబిషన్లో కూడా చూడలేరు. అసలు మీరు చూడండి ఎంత బాగుందో అసలు. ఎంత ఆశ్చర్యపోయిన అనుకుని నేనైతే మాత్రం. ఇదిగో చూడండి, దీన్ని నేను పోపులు పెట్టి అంటారనమాట. ఈ వచ్చేసరికి ఏంటంటే ఎక్కడైనా భూమిలో దొరికిన కాయిన్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చి ఇలా ప్రదర్శనగా పెట్టారనమాట. మనం అందరం పాతకాలం నాటి కొండలు కానీ గిన్నెలు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా ఎంతో బాగుంది. మాకైతే ఆశ్చర్యపోయామండి నేనైతే మాత్రం. మనం అక్కడ వచ్చేసరికి ఏంటంటే ఎంట్రీ ఫీజు ఓన్లీ 50 రూపీసే. ఈ 50 రూపీస్ మన ఎంట్రీ ఫీజు. చూడండి ఇవన్నీ వచ్చేసరికి తాబేళ్ళు అనమాట. ఇవన్నీ ఏంటంటే నిజమైన తాబేళ్ళే, కాకపోతే చనిపోయిన వాటిని సేకరించి పాడైపోకుండా ఉండడానికి మనందరం చూడడానికి కెమికల్స్లో పెట్టానమాట. ఇది చూడండి, ఏనుగు స్కెలిటన్ అంటారన్నమాట దీన్ని. అంటే ఏనుగు చనిపోయిన తర్వాత దాని అస్థి పంజరం కూడా. పక్షుల్లో రకాలు కూడా అన్నిటిని చనిపోయిన తర్వాత రియల్ పక్షుల్లాగా ఉండడం కోసం ఇలా అయ్యి మనకి చూపించడానికి ఇలా బ్లాక్స్లో పెట్టారు. అంతా కూడా సెంట్రలైజ్డ్ ఏసీ అనమాట. ఎందుకంటే అవి ఎప్పటికీ కూడా పాడవకుండా ఉండటం కోసం అనమాట. చాలా చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. ఇది మ్యూజియం అంతా కూడా పిల్లలతో అయితే పిల్లలు అసలు ఫ్యామిలీ పరంగా చూడాల్సింది అనమాట మనం ఇదంతా కూడా. అది చూడండి పక్షులు అసలు గూళ్ళో పెట్టుకుని జింకలు దుప్పిలు ఇవన్నీ కూడా అనమాట. ఎంత బాగుంది అనుకున్నారంటే అంత బాగుంది, చాలా బాగుంది అనమాట. అసలు లిఫర్ట్ ఇదిగోండి, చిరుతపులి వేటాడడం కూడా అసలు చూడండి. అసలు ఆర్ట్ చూడండి ఎలా ఉందో. చిరుతపులి నిజమైన తలకానమాట అవి. అదిగోండి చిరుతపులి, వాటి పిల్లలు అలా నీట్గా చాలా చాలా బాగుంది అసలు మనం చూస్తుంటే. దాని గురించి ఎలుగుబంటి చూడండి, నిజంగా అసలు చూసి మీ ఆశ్చర్యం, నిజంగా ఎలుగుబంటి లాగే ఉందన్నమాట. ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే ముంగీసులలో రకాలు, ఎంటవలని ఇలాంటివన్నీ కూడా చనిపోయిన వాటిని చక్కగా ఇచ్చేసేసి మనకి స్మెల్ అనేది ఏముండదు అని కూడా లైను. చూడండి అసలు ఫారెన్ అనమాట, ఇది వేరే దేశం ఉంది అనమాట. ఈ సింహం కూడా అక్కడ చనిపోయిన దాన్ని తీసుకొచ్చి ఎంత చక్కగా నీట్గా చూడండి. ఇది వచ్చే తలకాయ, ఏనుగు తలకాయ అనమాట. అది అంటే దాని స్కెలిటన్ అనమాట. చనిపోయిన తర్వాత దాని బోన్స్ మొత్తం చూడండి, ఏనుగు దంతాలతో అర్థం పాత సినిమాలో మనం చూపించాలన్నమాట. ఇదిగోండి ఏనుగు తలకాయలు చూడండి. అసలు దంతాలు ఎంత ఎంత ఉన్నాయి. జురాసిక్ పార్క్ యొక్క జురాసిక్ చిన్న స్కెలిటన్, ఏం పెద్ద స్కెలిటన్ అనమాట జురాసిక్ పార్కులోది. చూసారా ఎంతెంత బాగున్నాయి అసలు. అసలు నేను ఎంత ఆశ్చర్యపోయానంటే మనం యూస్ కోసం పనిమాల చూపిస్తున్నాను, మీరు తప్పుకొని పోకండి. కాయిన్స్ నోట్స్ అన్ని ఇవన్నీ ఎందుకు చూపిస్తానని చెప్పని మీరు మాత్రం అనుకోవాలి. ఎందుకంటే మనం ఇవన్నీ కూడా చూడాలన్నా కూడా చూడడానికి వెళ్ళలేము.
కానీ నా ఛానల్ ద్వారా మీ అందరూ చూడాలని ఒక ఉద్దేశంతోటి నేను దీన్ని మీ అందరికి చూపిస్తున్నాను నేను. అందుకు అంతేగాని వేరే తప్పుగా మాత్రం అనుకోబాకండి. చూడండి మా అబ్బాయి, ఇదిగోండి ఈగలు చూడండి, పక్షి చూడండి అసలు నిప్పుకోడి అసలు ఎంత పెద్దదిగా ఉందో చూసారా. పాము నిజంగా ఈ పాము చూసి మేము భయపడ్డానమాట, నిజంగా బతుకుందేమోనని. లేదు అది చనిపోయింది, మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇదేదో డాల్ఫిన్స్ అనమాట. డాల్ఫిన్స్ కూడా అలా డిస్ప్లే పెట్టారంటే మామూలు విషయం కాదు అసలు. చూడండి చిరుత పులి అసలు మామూలు విషయం కాదు అసలు అది. ఇదిగో దాని స్కెలిటన్స్ అనమాట. ఇది వచ్చి ఏనుగు స్కెలిటన్ అనమాట. ఇది కూడా అసలు చాలా రకాల మొసళ్ళు చూడండి అసలు ఎన్ని రకాల మొసళ్ళు ఉన్నాయో చూడండి అసలు. ఒక్కసారి కనుక మీరు చూసి అసలు ఎక్కడెక్కడ పెట్టారు ఏంది అనేది కూడా మీకు అర్థం. చూడండి పైన మొసలి, అసలు ఇంకోటి చూడండి మూతి పొడుగ్గా ఉండే మొసలి అనమాట. అసలు పైన చూడండి ఏనుగు మొసలి స్కెలిటన్ అసలు. ముందు అలా డెకరేషన్ చేసినందుకు చెప్పుకోవాలండి మనం అసలు. చూడండి దుప్పి యొక్క కొమ్ము, ఇది కొమ్మేదానికి అదిగోండి చూడండి ఏనుగు యొక్క తలకాయలు అనమాట ఇవన్నీ కూడా.